అందువల్ల దెబ్బతిన్నాడు. అదే ఒక 5 నెలల ముందు నుంచి కనుక అతను నెలకింత డబ్బులు ఇవ్వగలిగి ఉంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో నెలవారీ డబ్బులు ఇవ్వట్లేదు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలే కదా, బటన్ నొక్కడే కదా అక్కడ చేస్తుంది. దాంతోపాటుగా మహిళలకి ఇంత అని చెప్పేసి ఆ సంక్షేమానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఖర్చు పెడుతున్నారు కాబట్టినే గెలుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం మేమేమి ఇవ్వక్కర్లేదు, లేకపోతే మేము ఇస్తుంది ఎక్కువ అనేటటువంటి అహంకారం దెబ్బతీస్తుంది. కేజ్రీవాల్ అట్లాగే అనుకున్నాడు, మనం స్కూళ్ళు ఇచ్చేసాం, హాస్పిటల్ ఇచ్చేసాం, ఇంకేముందిలే ప్రాబ్లం అనేది. కానీ వీళ్ళకంటే ఎక్కువ ఇస్తాం, వాళ్ళేమో నీళ్ళు ఇస్తామన్నారు, ప్లస్ ఏది వీళ్ళకి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తామన్నారు ఇన్ని లీటర్లని, అట్లా గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయల రేంజ్కి, ఫ్రీగా కూడా కొన్ని ఇస్తామన్నారు, అట్లాగే నెలకింత డబ్బులు ఇస్తామన్నారు. ఆ హామీలను నమ్మినే గెలిపించారు అనుకోవచ్చు కదా ఆ లెక్కన. అదే కదా, హామీలు అయితే ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు.